టీటెన్ నేను రేవతి. ఫాసిజాన్ని ఓడించాలంటే దానికి మూలమైన నయా ఉదారవాద విధానాలపై నిరంతరం పోరాడాలని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పిలుపునిచ్చారు. సోవియట్ సోషలిస్ట్ విప్లవ రథసారథి సమాజ నిర్మాత ఐవి లెనిన్ శతవర్ధంతి సభ విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఈ నెల 6న జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తొలుత లెనిన్ చిత్రపటానికి ఇటీవల కన్నుమూసిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ అంశాలపై సెమినార్లు జరిగాయి. లెనిన్ విప్లవ జీవితం, సోషలిస్ట్ విప్లవం, నేటి సామ్రాజ్యవాదం అనే అంశంపై జరిగిన సెమినార్ లో ప్రభాత్ పట్నాయక్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, లెనినిస్టు దృక్పథం, ప్రత్యామ్నాయ విధానాలు అంశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, లెనినిజం వర్తమానం కర్తవ్యం అంశంపై మాజీ ఎమ్మెల్యే ఎంవిఎస్ శర్మ కీలక ఉపన్యాసం చేశారు. భారత్ పట్నాయక్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదం, ఫాసిజంపై పోరాటానికి లెనిన్ రచనలే ఆయుధమన్నారు. గతంలో జరిగిన 2 ప్రపంచ యుద్ధాలు ప్రజాస్వామ్యవాదుల మధ్య ఘర్షణ వల్లే తలెత్తాయని, ఆ కాలంలోని ప్రపంచంలోని పలు దేశాలు సామ్రాజ్యవాద వలసల నుంచి బయటపడ్డాయని వివరించారు. మార్క్స్, ఎంగెల్స్ చూపిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడానికి లెనిన్ తగిన ప్రణాళిక వేశారన్నారు. 1917లో రష్యాలో సోషలిజం విజయానికి బాటలు వేశారని తెలిపారు. కార్మిక వర్గ పార్టీ ఎలా ఉండాలో తెలియచెప్పిన మహో ఉపాధ్యాయుడు లెనిన్ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో అనేక దేశాలు వలసల నుంచి విముక్తి పొంది 1917 తర్వాత స్వాతంత్రం సాధించాయన్నారు. నయా ఉదారవాద విధానాల అమలుకు ముందు మన దేశంలో చిన్న చిన్న ఉత్పత్తిదారులకు పంటల మద్దతు ధరలను ప్రభుత్వాలు ఇచ్చాయని గుర్తు చేశారు. పెట్టుబడులు సమకూర్చాయన్నారు. పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చి నీటిపారుదల సౌకర్యాలను సమకూర్చి ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ప్రభుత్వ జోక్యం అన్ని విషయాల్లోని ఉండటంతో దేశంలో అనేక రంగాలు అభివృద్ధి జరిగి ఉపాధి పెరిగి వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి ఎంతో కొంత జరిగిందన్నారు. నయా ఉదారవాద విధానాలు అమలయ్యాక ప్రభుత్వాలు ద్రవ్య లోటును తగ్గించుకుంటూ ప్రజలపై భారాలు వేశాయని తెలిపారు. వ్యవసాయం దెబ్బతిందన్నారు. వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసల సంఖ్య పెరిగిపోయిందని తెలిపారు. 1991, 2011 మధ్య కాలంలో 1.4 కోట్ల మంది వ్యవసాయం వదిలేసి వేరువేరు పనులకు ఇలా వెళ్లిపోయారన్నారు. నేడు అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, ఇజ్రాయెల్ ఉక్రెయిన్లను పావులుగా వాడుకుంటుందని తెలిపారు. గతేడాది నుంచి ఇజ్రాయెల్ తో పాలస్తీనాపై దాడులు చేయిస్తుందన్నారు. పశ్చిమాసియా దేశాలు విస్తరించేందుకు అమెరికన్ ప్రజాస్వామ్యవాదం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. ప్రపంచ చమురు ఉత్పత్తులపై అమెరికా పెత్తనం కోసం రష్యా, చైనా దేశాలను దెబ్బకొట్టి చర్యలను తీవ్రం చేసిందన్నారు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రమాదాన్ని వివరించారు. నయా ఉదారవాద విధానాలను అమలు జరిపించడం ద్వారా పలు దేశాల్లో సహజ వనరులను దోపిడీ చేయడం, ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం పెంపొందించడం వంటివి చర్యలకు పాల్పడుతుందని వివరించారు. ప్రపంచంలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం దీనికి ఒక తార్కాణమని పేర్కొన్నారు. నయా ఉదారవాద విధానాలు దేశ సార్వభౌమత్వంపై దాడిని పెంచుతూ దేశాన్ని ఫాసిజం వైపునకు తీసుకెళ్తాయని ప్రభాత్ పట్నాయక్ ఆందోళన చెందారు. ఉదారవాద విధానాలతో స్థూల జాతీయోత్పత్తి రేటు పెరుగుతున్నట్టు పాలకులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. సామ్రాజ్యవాదంపై పోరాడడం ద్వారా లెనిన్ వారసత్వాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.